హాయ్ ఎవ్రీవన్. మన దగ్గరికి ఈరోజు ఇంకొక సక్సెస్ స్టోరీతో వచ్చాము. మన దగ్గర శ్రీకాకుళం నుంచి వచ్చారు పేషెంట్. యాక్చువల్లీ షేప్ సర్జరీ గురించి. సో ఆవిడకి నిర్మాణం ముందే అయ్యింది ఒక 10 ఏళ్ల క్రితం. కానీ అప్పుడు యాజ్ యూజువల్ మీకు తెలిసిన నిర్మాణంలో షేప్ సరిగ్గా రాదు కాబట్టి షేప్ సర్జరీ చేయించుకోవడానికి వచ్చారు మన దగ్గరికి. సో ఈరోజు సర్జరీ చేయడం జరిగింది. సో ఆవిడ మాటలో విందాం, లైక్ ఆవిడ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అంటే. మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు? మేము శ్రీకాకుళం ట్రాన్స్జెండర్స్ అండి. మేము శ్రీకాకుళంలో ఉంటాము, శ్రీకాకుళం పెద్దలం. అయితే మేము విశాఖపట్నంలో ఎప్పటి నుండో చేస్తానని తెలుసు. తెలిసి కూడా నేను నిర్వాణం అయ్యి 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాలు అవుతున్నా కూడా నాకు యూరిన్ ఇష్యూ వచ్చింది కొంచెం. చాలా హాస్పిటల్కి తిరిగాను. అయితే చాలా హాస్పిటల్ తిరిగినా గైనిక్కి వెళ్ళమన్నారు, అక్కడికి వెళ్ళమన్నారు, అన్నీ చేశారు. అయితే నేను మీరు ఒకసారి మా ఫంక్షన్కి వచ్చి నాయకులకి అందరికి బాటిల్స్ ఇచ్చారు కదా. అయితే నాకు అది గుర్తొచ్చింది, ఇతను నాకు కూడా బాటిల్ ఇచ్చారు కదా, ఈ బాటిల్ ఇతను కాల్ చేసి వద్దామని చెప్పేసి మీకు కాల్ చేసి డైరెక్ట్ గా మీకు కాంట్రాక్ట్ చేయడం అయింది. చేశాక ఇక్కడికి డైరెక్ట్ గా వచ్చాక నాకైతే షేపు చేశారు, టాయిలెట్ ఇష్యూ కూడా క్లియర్ చేసేసారు. ఇప్పుడైతే నాకు చాలా హ్యాపీగా ఉన్నది, శుభ్రంగా ఉన్నది. నాకైతే విశాఖపట్నం వచ్చని విజిఎస్ హాస్పిటల్కి వచ్చాను. చాలా నాకు కంఫర్ట్ గా అనిపించింది, హ్యాపీగా అయిపోయింది. సో మీకు వచ్చిన తర్వాత ఇప్పుడు కన్సల్టేషన్ అయింది. కన్సల్టేషన్ అయిన తర్వాత వెంటనే మేము సర్జరీ కూడా చేసి మీకు నొప్పి అది బాగా ఎక్కువ ఉంది. నాకు ఈ రోజు మార్నింగ్ 11కి వచ్చాను. నేను 11కి రాగానే వెంటనే నాకు సార్ నాన్నగారు మాట్లాడారు. నెక్స్ట్ మీరు కూడా మాట్లాడి వెంటనే నాకు సర్జరీ కూడాను 2 hours లో నాకు సర్జరీ కూడా చేసేయడం జరిగింది. నాకైతే మటుకు ఇప్పుడు ఫుల్ హ్యాపీ. శ్రీకాకుళం నుంచి నాయకులు ఈవిడ కింద శైలాలు ఉంటారు 150 మంది. సో ఇలాంటి వాళ్ళు మా దగ్గర రావడం మా అదృష్టంగా మేము భావిస్తాం. సో ఈవిడిది కూడా, మేడం కూడా శ్రీకాకుళమే. సో వీళ్ళిద్దరు బాగా క్లోజ్ ఫ్రెండ్స్. సో ఈవిడికి తోడుగా వచ్చారు. సో ఈ సర్జరీ చేసుకున్న తర్వాత మోస్ట్లీ రేపే డిశ్చార్జ్ కూడా అయిపోతారు. అయిపోయిన తర్వాత ఈవిడికి ఏదైతే యూరిన్ ప్రాబ్లం ఉందో మేము క్లియర్ చేసాం. షేప్ కూడా ఆబ్వియస్లీ స్కిన్ ఉండదు నిర్మాణం అయిన తర్వాత. సో ఉన్నంతలో మనం ఎంతవరకు చేయగలమో చేసి పెట్టాం. సో ఇంకా మీకు ఇలాంటి డౌట్స్ ఉన్నా సరే, విజయవాడ వెళ్ళి చేయించుకోవాలి నిర్మాణం అనుకున్నా సరే, ఎక్కువ ఆలోచించకండి. మేము చేస్తాము, సైంటిఫిక్గా చేస్తాము. చేసి మీకు రిజల్ట్స్ చూపించే బాధ్యత అయితే మాది. ఇప్పుడు ఒక రిజల్ట్ చూసారు. సో ఇలాంటి రిజల్ట్స్ చాలా వస్తూ ఉంటాయి. సో మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ మీద. థ్యాంక్ యూ సో మచ్.